ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న ప్రైవేట్ సభ్యుడి బిల్లు కోసం పార్టీలన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. కీలకంగా మారిన అంశంపై ఆచితూచి స్పందించి పార్టీ వైఖరిని బలంగా చాటాలని నేతలు భావిస్తున్నారు. పార్టీ వేదికలపై చర్చలు సాగిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తామని తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం పార్టీల్లో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి పత్రాలు అందజేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. అటు యూపీఏ హయాంలో ఇచ్చిన హామీని ప్రస్తుత సర్కార్ నెరవేర్చాలంటూ కాంగ్రెస్, వైకాపా కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజకీయ కేంద్ర బిందువైంది. శుక్రవారం ఈ బిల్లు సభలో చర్చకు వచ్చే అవకాశముంది. చర్చ సందర్భంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంలో పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. రాజకీయ ఉద్దేశంతోనే కేవీపీ ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ తాము మద్దతు తెలుపుతామని వైకాపా అభిప్రాయపడింది. బిల్లు భవితవ్యంపై తాము అనుకూలమే అని స్పష్టం చేశారు. ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రత్యేక హోదాకు సహకరించాలని డీఎంకే రాజ్యసభ పక్షనేత కన్నిమొళికి విజ్ఞప్తి చేశారు. ఆమె సానుకూలంగా స్పందించిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. పార్టీలన్నీ అనుకూలంగా ఓటు వేయాలని, లేదంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. మరి తెలుగుదేశం, బీజేపీ దోబూచులాడుతా ఉన్నారు. ఎందుకు ఈ దోబూచులాడుతా ఉన్నారు? ఏమైనా కుట్రలు పని రేపు రానీకుండా పోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. రేపు ఓటింగ్లో మీరందరూ కూడా పాజిటివ్గా పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంది. సజావుగా బిల్లు పాస్ అవ్వడానికి సహకరించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై వివిధ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సభలో జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ ఏర్పడింది.